జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు 10 లక్షల పరిహారం ఇస్తానన్నారని అధికారంలోకి వచ్చాక పైసా కూడా విధించలేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారని, వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారన్నారు. నిన్న మొన్నటి వరకు నిర్వాసితులను పట్టించుకున్న నాదుడు లేడన్నారు. వీలైనంత త్వరగా పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తామని కేంద్రాన్ని ఒప్పించి 7 మండలాలను ఏపీలో విలీనం చేశామన్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నిర్వాసితులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదని విమర్శించారు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములిచ్చారని అన్నారు. వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారని చెప్పారు. నిన్న మొన్నటి వరకు నిర్వాసితులను పట్టించుకున్న నాథుడు లేడని, వీలైనంత త్వరగా పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. కేంద్రాన్ని ఒప్పించి 7 మండలాలను ఏపీలో విలీనం చేశామన్నారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ పక్కన పెట్టారన్నారు. ఈ ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారని దుయ్యబట్టారు. 829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో వేసిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. పోలవరంలో నీళ్లు వదిలే ముందే 2027 నవంబర్ నాటికి పునరావాసం పూర్తి చేస్తామన్నారు. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. నిర్మాణంలో ఆలస్యం వల్ల హైడల్ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిందని చెప్పారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసుకుందామని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది. దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్న ధైర్యంగా ఉండండి. మీ ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అన్ని న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, నేను మా ఆడబిడ్డను చూశాను, చాలా బాగా మాట్లాడింది. మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి. మంచిని మంచిగా మీరు చెప్తే మంచి ఇంకా ఎక్కువ జరుగుతుంది. అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి సహకరించకపోయినా అది తప్పే అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం, మన వారసత్వం కూడా. ఈ రోజు మీరు చూస్తే ఏ ప్రభుత్వం కూడా 5 ఏళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకపోతే వచ్చిన 9 నెలల్లో ప్రాజెక్టు కట్టడమే కాదు, పునరావాసం చేయాలి, బాధితులను ఆదుకోవాలని 828.25 కోట్లు ఎక్కడ ఒక్క పైసా అవినీతి లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా మీ అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎల్లప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దళారులు లేరు, మధ్యవర్తులు లేరు, దొంగలు లేరు, మోసాలు చేసేవాళ్ళు లేరు, మాయ మాటలు చెప్పే వాళ్ళు అసలే లేరు. చేసే పని చెప్తాం, చెప్పడమే కాకుండా చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ 2047 నాటికి మురికివాడల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన విజన్ 2047లో అమరావతికి కీలక స్థానం ఉందని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిని కేవలం మౌలిక వస్తువుల ప్రాజెక్టుగా కాకుండా నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించే నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో జరిగిన స్వర్ణాంధ్ర 2047 సదస్సుకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2047 నాటికి మురికివాడల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన విజన్ 2047 ద్వారా 10 కీలక సూత్రాలను అమలు చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుండేలా అభివృద్ధి చేయటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన విజన్ 2047లో అమరావతికి కీలక స్థానం ఉందని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిని కేవలం మౌలిక వసతుల ప్రాజెక్టుగా కాకుండా నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించే నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. పట్టణాభివృద్ధికి కేంద్రం నుంచి మద్దతుగా అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ కేటాయించడం మేలు కోసమని అభిప్రాయపడ్డారు. ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించి పట్టణాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ దిశగా ప్లానర్లు, ఆర్కిటెక్చర్లు ప్రభుత్వానికి సహకారం అందించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ సూచించారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏదైతే ఫండ్స్ పెట్టారో దానికి 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి ఏంటంటే
ఆన్ ది బేసిస్ ఆఫ్ రేషియో ఆఫ్ ది పాపులేషన్ రేషియోలో కొన్ని ఫండ్స్ రాష్ట్రాలకు అలాట్ చేస్తారు, కొన్ని ఫండ్స్ వచ్చి మళ్ళీ మనం చేసే వర్క్ని బట్టి యాక్చువల్గా అలాట్ చేస్తారు. ఈ రెండింటిని ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ డైరెక్టర్ వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తున్నారు. డిస్కస్ చేసి మన రాష్ట్రానికి మన పాపులేషన్ రేషియోలో కానీ ఇతర దాని కానీ రావాల్సిన మ్యాక్సిమం ఫండ్స్ని చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అటు కేంద్ర మంత్రులతోనూ ప్రధానమంత్రి గారితో డిస్కస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశాలు ఇచ్చారో దాని ప్రకారం చేస్తూ ముందుకు పోవడం. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు దోహదపడతాయని చెప్పారు. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీలతో పాటు ప్రతి ఇంట్లో సీసీ కెమెరా కూడా ఉండాలన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నేరస్తులు పరారవుతున్నారని అన్నారు. మద్యం, డ్రగ్స్, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపామని చెప్పారు. శక్తి యాప్, శక్తి టీంలు మహిళలను రక్షిస్తాయన్నారు. పోక్సో యాక్ట్ మాత్రమే కాదు, తప్పు చేస్తే శిక్ష పడేలా చట్టాలకు ప్రచారం కల్పిస్తామని తెలిపారు. నేరాల నియంత్రణలో ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 500 సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం కార్యక్రమం నేడు జరిగింది. జగ్గయ్యపేటలోని బి కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సీసీల ద్వారా నేరాల నియంత్రణలో జగ్గయ్యపేట దిక్సూచిగా నిలుస్తోందన్నారు. సిపి రాజశేఖర బాబు నేతృత్వంలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. జగ్గయ్యపేటలో 529 సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. తన నియోజకవర్గం పాయకారావుపేటలో కూడా సీసీటీవీల ప్రాజెక్టులు అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. కొన్ని రోజుల కిందటి 1000 సీసీ కెమెరాలు, 28 డ్రోన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీలతో పాటు ప్రతి ఇంట్లో సీసీ కెమెరా కూడా ఉండాలన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నేరస్తులు పరారవుతున్నారని అన్నారు. విజయనగరంలో లారీలో కూర్చొని పేకాడుతున్న వారిని డ్రోన్తో పట్టుకోవడం జరిగిందన్నారు. మద్యం, డ్రగ్స్, గంజాయి, పేకాట్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. హెల్మెట్ లేదని పట్టుకుంటే నేరుగా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసే పరిస్థితి మంచిది కాదన్నారు. ఫోన్కి స్క్రీన్ గార్డు వేయిస్తారు. విలువైన ప్రాణాన్ని రక్షించే హెల్మెట్ పెట్టుకోరా అని ప్రశ్నించారు. హెల్మెట్లపై జరిమానాలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయమని, హెల్మెట్ వినియోగం మన ప్రాణాల్ని రక్షించడానికేనని తెలిపారు. పోక్సో కేసుల్లో బాధితులు, నిందితులంతా నిరక్షరాస్యులేనని చెప్పారు. ప్రతి ఒక్కరిని రక్షించుకోవడానికి పోలీసులున్నారని సహకరించాలని కోరారు. ఈరోజు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే కన్నా మన గ్రామాన్ని మనమే రక్షించుకోవాలి, మన ఇంటి ఆడబిడ్డని మనమే రక్షించుకోవాలి, మన గ్రామంలో ఉన్న మహిళల్ని మనమే కాపాడుకోవాలి. అదేవిధంగా మనం లా అండ్ ఆర్డర్ లో కూడా మేము సైతం ముందుండాలి అని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాల విషయంలో ఇనిషియేషన్ తీసుకొని ప్రతి గ్రామంలోని కూడా సీసీ కెమెరాలు పెట్టుకునే ఒక మంచి ప్రపోజల్ తీసుకొచ్చి దాన్ని కార్యరూపంలో పెట్టినందుకు కూడా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇదే మీరే ఒక స్ఫూర్తి. ఇందాక రెండో కార్యక్రమం వెంటనే నందిగామన్నారు కానీ నేను కూడా పోటీ పడ్డా. నా నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలోనే కూడా సీసీ కెమెరాలు నేను ఎందుకు పెట్టకూడదు ఒక హోమ్ మినిస్టర్గా ఉండి అని ఒక కాన్సెప్ట్ కూడా కలగజేసినందుకు మా ఎమ్మెల్యే గారి స్ఫూర్తి, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. నిజంగా ఇది చాలా మంచిదమ్మా. ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొరత కూడా కొంతవరకు ఉంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ 5 సంవత్సరాల గురించి ప్రత్యేకంగా మాట్లాడకూడదు అనుకుంటున్నాను కానీ తప్పట్లేదు. కొన్ని విషయాల్లో మొత్తం పోలీస్ వ్యవస్థను అంతటినీ కూడా నిర్వీర్యం చేసేసి కనీసం పోలీసులకి కల్పించాల మౌలిక వసతులు కూడా కల్పించుకోలేని పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ సడన్ మీరందరూ కూడా ఒక మంచి ఎక్స్పెక్టేషన్ తో మమ్మల్ని అందరినీ గెలిపించారు. ఒక్కొక్కరికి మెజార్టీలు చూస్తే ధూమ్ ధామ్ మెజార్టీలు ఇచ్చారు. ఇక్కడికి మేము అధికారంలోకి వచ్చి నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకసారి పోలీస్ వ్యవస్థను చూస్తే భయం వేసింది, బాధ అనిపించింది. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్రం 97.52 కోట్లు విడుదల చేసినట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద బీచ్ నిధులు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో బీచ్ను అభివృద్ధి చేస్తామన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన దుర్గేష్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కలిసి బీచ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని గత 40 ఏళ్ల నుండి పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ ఏపీఐఐసి కాలనీలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం డివిజన్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరికి స్వయం ఉపాధి నిర్వహించుకునే నిమిత్తం ఇస్త్రీ బండి, టిఫిన్ బండి మరియు ఆటో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతల సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. నియోజకవర్గంలో కూటమి నేతల సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. అటు ప్రభుత్వ సహకారంతో ఇటు వ్యక్తిగతంగానూ తాను ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ట్రస్టులు ఏర్పాటు చేసి ఉచిత విద్య, వైద్యంతో పాటు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. నేను కానీ మా అమ్ములు గారు జనసేన పార్టీ నుంచి కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ మేమందరం కూడా అవసరం ఉన్న చోటాల్లో కూడా మాకు తోచిన విధంగా వాళ్ళకి సహాయం చేస్తూ ఇవాళ 3 కార్యకర్తలకి సుమారు ₹1,00,000 పైగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం ఈ తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క ప్రతిష్టని లేదా కూటమి యొక్క కోరిక అని చెప్పి మేము భావిస్తూ తెలుగుదేశం పార్టీ అదే జనసేన బీజేపీ కార్యకర్తలందరూ కూడా మేము నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు ఎవరికి అవసరం ఉన్నా కూడా అవి ఖచ్చితంగా వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళకి ఆ సహాయం చేయడానికే ప్రయత్నం చేస్తాం. చిత్తశుద్ధితో పేదవాళ్ళందరికీ సంక్షేమం రావాలా, వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలా, అందరూ కూడా సమాన స్థాయికి రావాలా, వాళ్ళ కుటుంబాలని ఉపాధి పొందే విధంగా వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పి ఒకే ఒక ప్రగాఢమైన కోరిక. కుటుంబాలను వాళ్ళు చక్కగా పోషించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ప్రభుత్వ సహకారంతో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలని చెప్పి ఆ కోరికతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించేందుకు ఇస్టమ్ పోర్టల్లో కార్మికుల పేర్లు ఉచితంగా నమోదు చేస్తున్నట్లు కార్మిక శాఖ విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆశారాణి తెలిపారు. ఈ పోర్టల్లో చేరిన ప్రతి అసంఘటిత రంగ కార్మికుడికి 12 అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తారన్నారు. ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, వివిధ సంక్షేమ పథకాలు వర్తింపచేయటం జరుగుతుందన్నారు. 1 సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ₹2 లక్షల ప్రమాద, మరణ, అంగవైకల్యం బీమా ఉచితంగా కల్పిస్తారన్నారు. 16 నుంచి 59 సంవత్సరాల వయసులోపు వారు, ఆదాయ పన్ను చెల్లించని వారు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం లేని వారు పథకంలో చేరేందుకు అర్హులని తెలిపారు. రిజిస్ట్రేషన్కు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదన్నారు. అర్హులు అయిన వాళ్ళు 16 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళందరూ ఈ ఈశ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అర్హులే. అందులో మనకు కావాల్సినవి ఏంటంటే ఆధార్ కార్డు ఒకటి, బ్యాంక్ అకౌంట్ ఒకటి, అలాగే వాళ్ళకి ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబర్ ఉంటే వాళ్ళకి ఓటీపీ వస్తుంది. దాని ప్రకారము మనం సచివాలయాల్లో వీళ్ళని నమోదు చేయించడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే మనకి ముఖ్యంగా ఫ్రీ ఆఫ్ ఇన్సూరెన్స్, అంటే మనకి ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగి వాళ్ళు చనిపోవటం అలా జరిగితే ₹2 లక్షల ఉచిత బీమా వస్తుంది వీళ్ళకి. అట్లాగే అంగవైకల్యం కనుక పాక్షికంగా కానీ పూర్తిగా కానీ అంగవైకల్యం జరిగితే ₹1,00,000 నుంచి ₹2 లక్షల మనకి కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి సహాయం చేస్తుంది. కాబట్టి మీరందరూ అర్హులు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమాల్లో, ఈ అసంఘటిత రంగంలో వీళ్ళందరూ కూడా ఈ ఈశ్రమ్ పోర్టల్లో అందరూ నమోదు చేయించుకోవాలని కోరటం జరుగుతుంది. ఆపరేషన్ బుడమేరును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. బుడమేరు ప్రక్షాళన చర్యలను వేగంగా చేపట్టాలన్నారు. బుడమేరు లోతు పెంచుతున్నామని ఇటీవల మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో చెప్పారని, అంటే పూడికలతో సరిపెడతారా అని ప్రశ్నించారు. 4-5 దశలుగా పనులు చేపడతామని ప్రభుత్వం చెప్పడం పక్కదారి పట్టించే చర్యలులా ఉన్నాయన్నారు.
హనుమాన్పేటలోని దాసరి భవన్లో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపడి శంకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుడమేరు ఆక్రమణల చెరలో ఉందని అన్నారు. ఎక్కడో మైలవరం ఏకొండూరులో పుట్టిన బుడమేరు దాని పరివాహక ప్రాంతమంతా ఆక్రమణకు గురైందన్నారు. 300 పైన ఎకరాలు ఆక్రమణకు గురైందని చెప్పారు. గత ఏడాది చివరిలో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి 4 జిల్లాలను అతలాకుతలం చేసిందన్నారు. చేపల చెరువులు, రొయ్యల చెరువుల కోసం తవ్వి బుడమేరు దశ మార్చేశారన్నారు. ఒక్క విజయవాడలోనే 70 ఎకరాలు ఆక్రమణకు గురైందని, 3051 మంది ఆక్రమణదారులున్నారని ప్రభుత్వం సర్వే చేసి ప్రకటించిందని, ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరు చేస్తామని సీఎం గతంలో ప్రకటించారన్నారు. ప్రభుత్వం కేంద్రంపై నెట్టేసి తూతూ మంత్రం చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల నష్టపోయే వారికి ప్రత్యామ్నాయ చర్యలు చూపించి ఆపరేషన్ బుడమేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ వైపుగా ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానం తిరిగి ఇవాళ బుడమేరు ఆక్రమణకు గురవుతున్నటువంటి పరిస్థితి. బుడమేరు గర్భంలో ఇవాళ దేవాలయాలు ఉన్నాయి, బుడమేరు గర్భంలో మసీదులు ఉన్నాయి, బుడమేరు గర్భంలో చర్చిలు ఉన్నాయి, బుడమేరు గర్భంలో పక్కా కట్టడ నిర్మాణాలు సాగుతున్నాయి. కాబట్టి కాదేది అనర్హం అన్నట్లుగా ఇవాళ బుడమేరు ఆక్రమణలకి సంబంధించి వీళ్ళు ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆక్రమణ తరలించి బుడమేరుని కాపాడాలని చెప్పి బుడమేరుని ప్రక్షాళన చర్యలు తక్షణమే చేపట్టి వెంటనే బుడమేరుని ప్రజల్ని కాపాడాలి. భవిష్యత్తులో గత ఆగస్టు 30-31 సెప్టెంబర్ మొదటి వారం పునరావృతం కాకుండా వర్షాకాలం వస్తే భయపడేటువంటి పరిస్థితి రాకుండా ప్రజలుని కంటికి రెప్పలా కాపాడటానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాటలతో సరిపెట్టకుండా తక్షణమే ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలని చెప్పేసి సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖను రాష్ట్రం. వాసవి కటాక్షం ఆల్బమ్ను ఆవిష్కరించడం తనకు దక్కిన భాగ్యమని ప్రముఖ సంగీత దర్శకులు కోటి అన్నారు. 9 పాటలతో ఈ ఆల్బమ్ను రూపొందించడం జరిగిందని, ఈ ఆల్బమ్ను ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వాసవి మాత కృపా కటాక్షాలు ప్రజలు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా నగరంలోని వెన్యూ ఫంక్షన్ హాల్ నందు వాసవి ఇంటర్నేషనల్ వారు వనితా జయకేతనం పేరిట గ్రూప్ డ్యాన్సు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సంగీత దర్శకులు కోటి హాజరై వాసవి కటాక్షం ఆల్బమ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి కటాక్షం ఆల్బమ్ను ఆవిష్కరించడం తనకు దక్కిన భాగ్యమన్నారు. 9 పాటలతో ఈ ఆల్బమ్ను రూపొందించడం జరిగిందని, ఈ ఆల్బమ్ను ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వాసవి మాత కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఎంతో అద్భుతంగా మహిళా దినోత్సవం చాలా చక్కగా జరిగింది. ఈ సందర్భంగా మేము వాసవి కటాక్షం అనే ఆల్బమ్ని ఈరోజు ప్రజెంట్ చేసాము. ఆల్రెడీ ఒక 1 మంత్ బ్యాక్ రిలీజ్ అయింది. ఎంతో చక్కగా అందరూ ఆదరించారు. ఈ సందర్భంగా ఈ పాటలందరూ మీరు కూడా ఆదరించి అందరూ మహిళలందరూ చూసి చాలా అందరూ బాగా అప్లాస్ ఇవ్వటం కానీ బాగా భక్తి శ్రద్ధలతో చూశారు. చాలా ఆనందం వేసింది. మా కష్టం ఫలించినంత ఆనందం కలిగింది. ఈరోజు ఏవిఎం రావు గారు ఆయన సంకల్ప బలంతో ఈ కార్యక్రమం జరిగింది. ఎంతో మంచి కళాకారులు అందరూ పనిచేశారు. ఈ అద్భుతమైన ఆల్బమ్ని వాసవి కటాక్షం అన్న పేరుతో యూట్యూబ్స్లో ఉంది. మీరందరూ చూసి ఆదరించి యావత్ ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ ఆల్బమ్ ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ. అనంతరం వాసవి అంతర్జాతీయ అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నగరంలోని వెన్యూ ఫంక్షన్ హాల్ నందు వాసవి ఇంటర్నేషనల్ వారు వనితా జయకేతనం పేరిట గ్రూప్ డ్యాన్సు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగిందన్నారు. దాదాపు 800 మంది వనితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, అనేక ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేశారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏకైక సంస్థ వాసవి ఇంటర్నేషనల్ అని చెప్పారు. అనేక స్వాతంత్ర సమరయోధుల వేషధారణలు, మరి ఆడవారికి సంబంధించినటువంటి ఈరోజు వాసవి సాక్షాత్కారం, మరి అమ్మవారి యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి చరిత్ర పాటలు, ఆధ్యాత్మికంగా అదేవిధంగా ఆటపాటలు అన్ని వినోద కార్యక్రమాలు నిర్వహించడానికి ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 800 నుంచి 1000 మంది వనితా సోదరులు మంది ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మరి కార్యక్రమానికి చైర్మన్గా మరి అన్నం సాయి సునీత గారు ప్రోగ్రామ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వనితా సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో
సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అదేవిధంగా ఆహ్లాద కార్యక్రమాలు కూడా నిర్వహించే ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పని తెలియజేస్తూ జై హింద్ జై వాసవి. అనంతరం వాసవి ఇంటర్నేషనల్ చైర్మన్ మరియు V203A గవర్నర్ విద్యా సంకల్ప అన్నం సాయి సునీత మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు గ్రూప్ డాన్స్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కాంపిటీషన్స్లో ఆనందంగా పాల్గొన్నారని చెప్పారు. ఇంత చక్కటి కార్యక్రమంలో వాసవి మాత చరిత్రను పాటల రూపంలో ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ మహిళా జయకేతనానికి నాకు చైర్మన్ పోస్ట్ ఇచ్చిన మా ఐఎన్పి ఎరుకుల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము సేవే కాదండి, ఆటల పాటల్లోనే ఇంటి వ్యవహారాల్లో అన్నిట్లో మేము ముందుంటామని మరొకసారి ఈ మా మహిళలు నిరూపించారు. ఇంతేకాకుండా ఈరోజు క్యాష్ హౌసీ, అలాగే గోల్డ్ హౌసీ, మళ్ళీ ఏమో సిల్వర్ హౌస్, అంతేకాకుండా వేషధారణలు కూడా ఉన్నాయి, క్యాట్ వాక్ ఉంది, అదే కాకుండా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చి సక్సెస్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ జై వాసు జై హింద్. రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం పరిరక్షించాలని నవరం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ డిమాండ్ చేశారు. ఈ 9 నెలల కాలంలో ముస్లింల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం ఖర్చు చేయలేదని విమర్శించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నవరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రభుత్వాలు పరిరక్షించాలన్నారు. నవరం కాంగ్రెస్ పార్టీ పర్సనల్ లా బోర్డుతో కలిసి ఇఫ్తార్ విందులను బహిష్కరిస్తున్నామని చెప్పారు. వక్ఫ్ బోర్డు చట్టాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పారు. దేశంలో ముస్లింలు పేదరికంలో ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో 11 లక్షల కోట్ల వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రభుత్వాలు పరిరక్షించాలని, ఈ 9 నెలల కాలంలో ముస్లింల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం ముస్లింలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డుకి ఇన్ఛార్జిని ఈనాడు తబ్లిగ్ జమాత్ గాని, అహిలే సున్నతుల్ జమాత్ గాని, ఏ జమాత్ అయినా సరే మేమంతా ఇఫ్తార్ విందుని నిరాకరిస్తా ఉన్నాం. ఎవరైనా పెడితే అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలను మేము వ్యతిరేకిస్తూ ఉంటాం. ఇఫ్తార్ విందుకు వెళ్ళవద్దని, అలా వెళితే ముస్లిం పర్సనల్ లా బోర్డుకి చట్ట వ్యతిరేకంగా వెళితే వారిని వెలివేస్తాం, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. వెలివేయటం అంటే ఏంటో తెలుసా? ఆ కుటుంబాల్లో నిఖా చేయడానికి పేష్వా మౌజను ఎవరు వెళ్లరు, చనిపోతే ఖబరస్థాన్ లో తీసుకుని వెళ్లరు. ముస్లిం పర్సనల్ లాకి చట్ట విరుద్ధమైన పనులు ఎవరైనా చేపడితే మా దగ్గర ఇప్పుడు వీడియోలు పెట్టాం, అక్కడే వీడియోలు పెట్టాం, జమాతులను పెట్టాం, అక్కడ ఎవరెవరు వస్తున్నారో అంతా తెలుసుకుంటాం. గ్రామాల్లో ఈ రాష్ట్రంలో 13,400 మసీదులు ఉన్నాయి. ఆ మసీదులు అన్నీ కలిపి ఏకాగ్రత తీర్మానం చేసుకున్నా ఉన్నాం. లెనిన్ సెంటర్లోని ఓం షిరిడి సాయిబాబా వారి శ్రీ నాగ మానసాదేవి అమ్మవారి మందిరంలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా నాగ సాయిబాబా, నాగ మానసాదేవికి విశేష పూజలు, హారతులు ఇచ్చారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకొని పేద మహిళలకు మందిరం వ్యవస్థాపక అధ్యక్షులు కె సుధాస్వామి చీరలు పంపిణీ చేశారు. ఉగాది పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. లెనిన్ సెంటర్లోని ఓం శ్రీ షిరిడి నాగసాయి బాబా వారి శ్రీ నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా నాగసాయి బాబా, నాగమానసాదేవికి విశేష పూజలు, హారతులిచ్చారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు విచ్చేసి నాగసాయి బాబా, నాగమానసాదేవి ఆశీస్సులు పొందారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకొని మందిరం వ్యవస్థాపక అధ్యక్షులు కె సుధాస్వామి పేద మహిళలకు చీర, జాకెట్లు, పసుపు, కుంకుమ, ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా సుధాస్వామి మాట్లాడుతూ ఆలయంలో ఉగాది వేడుకలు విశేషంగా ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ వేడుకల్లో భాగంగా విశేషమైన పూజలు, హారతి ఇస్తున్నామని తెలిపారు. ఉగాది, రంజాన్ను పురస్కరించుకొని పేద మహిళలకు చీర, జాకెట్లు, పసుపు, కుంకుమ, ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా అందించామన్నారు. షిరిడి నాగసాయి బాబా, నాగమానసాదేవి అమ్మవారు ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
బాబావారి పేరు మీద అమ్మవారి పేరు మీద వస్త్రాలు, చీర, జాకెట్ ఇలాగా పసుపు కుంకుమ అందించడం జరిగింది. ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రంజాన్ తోప అందించడం జరిగింది. ఆ షిర్డీ నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారు ఎల్లవేళ్ళ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరినీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వచ్చే ఉగాది నుంచి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు రావాలని షిర్డీ సాయిబాబాని, నాగమానసాదేవి అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఏకపక్ష నిర్ణయాలతో కృష్ణా యూనియన్ను భ్రష్టు పట్టిస్తున్నాడు అని న్యాయవాది తగరం కిరణ్ బాబు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో కోట్ల రూపాయల ఖర్చుతో 6 బల్క్ మిల్క్ కూలర్లను ఏర్పాటు చేసి కొద్ది కాలానికి అవి ఎందుకు మూసేశారో చెప్పాలన్నారు. చలసాని ఆంజనేయులు కృష్ణా మిల్క్ యూనియన్లో అనుభవం లేని వ్యక్తులకు ఉద్యోగాలు, పదోన్నతులు కల్పించడం అలవాటుగా చేసుకున్నాడని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో చలసాని ఆంజనేయులు వలన ఒక్క పాడి రైతు కూడా సంతోషంగా లేరన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాలకవర్గం చేస్తున్న అవినీతిపై తక్షణమే విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. మొన్న బీహార్లో పాట్నాలో జరిగిన పాడి రైతుల సదస్సుకి 14 మంది వెళ్ళారు. సదస్సుకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి రాకుండా నేపాల్ విహారయాత్రలకు వెళ్ళి మిల్క్ యూనియన్ నుంచి వచ్చిన సొమ్మును వాళ్ళ యొక్క జలసాలకు, విలాసాలకు వాడారు. ఇది వాస్తవం కాదా? ఇది ఆంజనేయులు గారు సమాధానం చెప్పాలి. అలాగే ఆంజనేయులు గారి అల్లుడు జనసేన పార్టీ ప్రస్తుత నాయకుడైన వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఒక విలాసవంతమైన పబ్బుని నడుపుతా ఉన్నారు. ఈ యొక్క పబ్బు నడపడానికి వాళ్ళ ఆర్థిక స్తోమత ఏమిటి? దీనికి ఈ యొక్క పబ్బు నడిపే దాంట్లో వనరులు కృష్ణా మిల్క్ యూనియన్ నుంచి వెళ్ళినాయా కాదా? అట్లాగే నరసరావుపేటలో పాల డైరీ పెట్టి కోట్ల రూపాయల కుంభకోణం చేసిన కొల్లి ఈశ్వరరావు అనే వ్యక్తిని కృష్ణా మిల్క్ యూనియన్లోకి తీసుకొని అతనికి ఎండీగా పోస్ట్ ఇచ్చి అత్యధిక వేతనం ఎందుకు ఇస్తున్నారు? సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.